రాయలసీమలో సింహం లాంటివాడు ఆ ఎమ్మెల్యే. అతని ముందు నిలిచే ధైర్యం వైకాపాకు లేదు. కనీసం పోటీ ఇచ్చేంత సీన్ కూడా లేదు. అందుకే దొంగదారిన ఓట్ల తొలగింపునకు దిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రతిపక్ష వైసీపీకి దెబిడే అంటున్నారు విశ్లేషకులు. స్కెచ్లు వేయడంలో వరదాపురం సూరి మాస్టర్. అలాంటిదే ఆయన ముందే వైకాపా కుప్పిగంతులా. గతంలో ఆయనను హతమార్చడం కోసం బీహార్ నుంచి కిరాయి గ్యాంగ్లు వచ్చాయని పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి వాటి నుంచి తనను తాను కాపాడుకున్న సూర్యన్నకి ఆఫ్టర్ ఆల్ ఆయన ఎమ్మెల్యే సీటు కాపాడుకోవడం ఓ లెక్క అంటున్నారు ఆయన అభిమానులు. ధర్మవరంలో టీడీపీకి చెందిన 10,500 ఓట్లు తొలగించారు. నిజాయితీతో గెలవడానికి ప్రయత్నించండి. దొంగ నోట్లు చెల్లమణిదారులను వెనక్కి వేసుకొస్తున్న ఘనత నీది కాదా? మాజీ ప్రజా ప్రతినిధిపై ఎమ్మెల్యే గోనుగుంట్ల ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి మాజీ ప్రజా ప్రతినిధి పెద్ద కుట్రలు పని ఏకంగా టీడీపీకి చెందిన 10,500 ఓట్లను తొలగించడానికి ఫామ్ 7 ను బినామీ పేర్లతో ఆన్లైన్ దరఖాస్తు చేశారని ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ విమర్శించారు. నిజాయితీతో గెలవలేమని భావించిన వైసీపీ దొడ్డిదారిన గెలవడం కోసం 1,00,000 దారులు వెతుకుతోందన్నారు. వారి ఎన్ని జిమ్ముక్కులు చేసినప్పటికీ టీడీపీ గెలుపును అడ్డుకోలేరన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ నాయకత్వంలో ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారన్నారు. ఓట్లను తొలగిస్తే జనాలే కొట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అభిమానంతో గెలవాలే తప్ప దొంగ పద్ధతిలో గెలవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఆయనకు విశేషమైన ఫాలోయింగ్ ఉంది నియోజకవర్గంలో. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించేందుకు వరదాపురం సూరి 240 టీంలను ఏర్పాటు చేశారట. ఈ టీంలు ధర్మవరం నియోజకవర్గంలో తిరుగుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయనకు అందజేస్తున్నాయని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తనకు సమాచారం వెంటనే వచ్చేసేలా సూరి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేయడం ఆయన లక్ష్యం. నియోజకవర్గంలో హార్డ్ కోర్, సాఫ్ట్ కోర్ పేరుతో ఈ 240 బృందాలను విభజించారు. ప్రతి 100 మందికి ఓ కోఆర్డినేటర్ ను నియమిస్తారు. వీరి ద్వారా ఓటర్లకు కావలసిన సదుపాయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను గుర్తిస్తారు. ఆయా అంశాలపై ప్రత్యర్థులు చేసే విమర్శలు, దాడులకు హార్డ్ కోర్ టీం రెడీగా ఉంటుంది. నియోజకవర్గంలో ఎక్కడైనా సమరానికి సై అనేందుకు కూడా ఈ టీం సన్నద్ధంగా ఉంటుంది.